ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది మంచిదా కాదా? చాలా మంచిదండి. డిజైన్ మార్చారు కదా దాన్ని, డిజైన్ అసలు మార్పు వల్ల ఆ డిజైన్ కాదు, ఆ ప్రాజెక్టే లేదు. ఇప్పుడు అది మీకు తెలవాల్సింది ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు లేదు. అది ఓన్లీ ఆదిలాబాద్కు సంబంధించిన ఒక చిన్న చెక్ డ్యామ్ లాగా దానికి నిర్మాణం జరుగుతుంది. దానివల్ల బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఏమి లేవు. రీ ఇంజనీరింగ్లో ఇప్పుడు కాళేశ్వరం దగ్గర చేపట్టేటువంటి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి పైకి పంపింగ్, రివర్స్ పంపింగ్ చేసి అక్కడి నుంచి వెళ్ళి 7 స్టేజెస్లో వేరియస్ లొకేషన్స్లో వాటర్ను స్టోరేజ్ చేసుకొని దాన్ని డ్రింకింగ్ వాటర్కు అగ్రికల్చర్కి ఇవ్వాలనేది ఇప్పుడు రీ ఇంజనీరింగ్ యొక్క ప్లాను. అది 60-70 వేల కోట్లలో అయ్యేది ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. సో దాని పవర్ కన్జంప్షను ఒక్కొక్క మోటార్ 120 మెగావాట్ల మోటార్లే పెడుతున్నాం. వెనకటికి 100 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉండేవి. మనం పెట్టే రివర్సిబుల్ పంపులు 120 మెగావాట్ల పంపులు ఒక్కొక్కటి పెడుతున్నాం. 5,000 నుంచి 6,000 మెగావాట్ల పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉంటుంది? వాటర్ సర్ప్లస్ ఉన్నప్పుడే పంపింగ్ చేయాలి. అంత బాగా వర్షాలు పడి వాటర్ సర్ప్లస్ ఉంటే మామూలుగా మనం ఎక్కడ పంపించాలో అక్కడ కూడా వాటర్ నేచురల్గా వస్తుంది. ఎప్పుడైతే డ్రై ఉన్నప్పుడు అక్కడ అంత వాటర్ అవైలబుల్ ఉన్నప్పుడు పంపింగ్ చేద్దామంటే కూడా అక్కడ నువ్వు ప్రాజెక్ట్ కడతలేవు. సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ని అంత చాలా డెప్త్గా స్టడీ చేసినాం. సరే, దాన్ని ఇంకా నాకున్న తెలివితేటలతో నేను టోటల్గా రీఇంజనీరింగ్ అంతా తప్పని చెప్పడానికి నాకు అంత పరిజ్ఞానం లేదు. సరే, పరిజ్ఞానం ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఎన్నో చెప్తా ఉన్నారు. చీఫ్ ఇంజనీర్స్ అంతమంది పనిచేసిన వాళ్ళు కూడా దానికి ఆల్టర్నేటివ్స్ కూడా వాళ్ళు చెప్పిండ్రు. ఇంతకంటే బెటర్గా ఇట్లా చేయొచ్చు, ఇట్లా మనకు ఇంకా సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, లాంగ్ లైఫ్ ఉంటుంది, టెక్నికల్ ఎర్రర్స్ కానీ ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో రావు, ఇంత ల్యాండ్ ఎప్లికేషన్ కూడా అవసరం లేదనేది వాళ్ళు చాలా సబ్మిషన్స్ చేసిండ్రు. బట్ అయినా యూ వోంట్ లిజన్ కదా, ఎవరు చెప్పినా వినడు. నా నిర్ణయం రైట్, వాట్ ఎవర్ రైట్ టు డిసిషన్, దట్ ఈస్ ఫైనల్ అని. అందుకే రాజులాగా వివరించడం తప్ప వై అంతెందుకు ప్రిస్టేజ్ ఉండాలి? ఇప్పుడు మీరున్నారు, ఏదైనా అవసరం విషయం కావాలని క్లారిఫికేషన్ అడిగితే నేను చెప్తున్నా, నో యు ఆర్ రాంగ్ అని మీరు అనొచ్చు. రైట్ ఆర్ రాంగ్ అని అనే ముందు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. మీరు ప్రశ్న వేసి యువర్ రాంగ్ అని మీరు జడ్జిమెంట్ ఇచ్చినాక నేనే మాట్లాడతాను. మీ ప్రశ్న జవాబు నేను చెప్పినప్పుడు జవాబు సరిగా లేకపోతే మీరు రాంగ్ అనవచ్చు, అది వేరే విషయం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల మీద మీ అభిప్రాయం ఏంటి? మిషన్ కాకతీయ కొత్తగా సృష్టించిన కార్యక్రమం కాదు, చెరువుల పూర్తిగా విధానం. గ్రామ కమిటీలు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు వర్షాలు పడితే కాళ్ళు సాఫ్ చేసుకోవడం, చెట్లు గిట్లు ఉంటే కొట్టేయడం, కట్టను స్ట్రెంథన్ చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న స్కీమ్. అది మేము శ్రమదానం పేరుతో, ఇంకుడు గుంతల పేరుతో, ప్రజల భాగస్వామ్యంతో తెలుగుదేశం ఉన్న 10 ఏళ్ళు చేసిన పని అదే. అప్పుడేం చేయకుండా ఏం లేవు. ఇప్పుడు వీళ్ళు దాన్ని కొంచెం మ్యాసివ్ స్కేల్లో తీసుకున్నారు. మంచిదే, కట్టలు స్టెబిలైజ్ చేసుకోవడం, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునేటువంటి దాంట్లో పెద్ద క్రిటిసిజం ఆ ప్రాజెక్టు మీద, ఆ ప్రోగ్రామ్ మీద పెద్దగా లేదు. అందులో మీరు అబ్రప్ట్గా వైబుల్, నాన్ వైబుల్, ఇప్పుడు దానికి ఏముంటుందంటే ఒక స్టడీ ఉండాలి. 20 సంవత్సరాల నుండి ఒక చెరువు మా ఊళ్ళు ఉంది, 20 సంవత్సరాల నుంచి అది ఎన్నడూ రెండలేదు, అలుగుపడలేదు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి బాండ్ స్ట్రెంత్ సరిపోదు కదా. దానికంటే నీకు ఇన్ఫ్లో లేదని తెలిసిపోయినప్పుడు దానికి కూడా ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని ఇంకొక దొడ్డు కట్టేసి పెట్టుకుంటే ఏమొస్తుంది? సో ఎక్కడ తెగిపోయిన హిస్టరీ ఉంది మన దగ్గర. ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు వేల సంఖ్యలో కొన్ని చెరువులు తెగిపోతున్నాయి, ఫ్రీక్వెంట్ తెగిపోతున్నాయి. సో అక్కడ నీకు సోర్స్ ఎక్కువ ఉందని మనకు అర్థమైంది, మనకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం. వాటిని స్ట్రెంథన్ చేయి ఫస్ట్ ఫేజ్లో, యూ స్ట్రెంథన్ దోస్ బాండ్స్, దాన్ని ఖర్చు పెట్టు. ప్రజాధనం కదా, నువ్వు యూనిఫామ్గా రెండిన చెరువు, రెండని చెరువు, ఎండిన చెరువు, ఎండబోయే చెరువు మొత్తానికి అన్నింటికి ఒకటే కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టేసి కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది తీసుకొస్తున్నావు. వాడికి తీసుకొస్తే నీకు అలా అకౌంటబిలిటీ ఎక్కడ ఉంటుంది? అక్కడ మట్టి తీసి మట్టి పూసి దాంట్లో చాలా ఫ్రాడ్ జరిగింది అనేది లెక్కలు ఉన్నాయి. కాకు కూడా దాంట్లో ఏలేదు చూపెట్టింది. సో ప్రతిదీ ఎక్కడ పోయి మేము ఈ దాని తప్పులు దొరకబట్టి ఎండబెట్టాలి? ఒక దాంట్లో అయితే చెప్పొచ్చు, 10 ఇట్లా అయితే చెప్పొచ్చు కదా, 100,000 అయితే ఏం చెప్పగలుగుతాం? స్కీమ్ ఈజ్ గుడ్, స్కీమ్ ఈజ్ గుడ్. నీ వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నినాదం మంచిది, మిషన్ భగీరథ పేరు మంచిదే. దానికి కూడా నేను కొన్ని అడ్వైజ్ చేసిన.
ఇప్పుడు 56,000 నుంచి వెళ్ళి సిస్టమ్స్ పనిచేస్తున్నాయి కదా. హైదరాబాద్కి ఇవాళ మనం నల్ల పైపు గుంజి ట్యాప్ ఫిట్ చేస్తేనే నీళ్ళు ఏమి రావు కదా. గుడ్ ఆర్ బ్యాడ్ వీఆర్ గెట్టింగ్. సో దానికి ఇన్పుట్ మనకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ని మనం చేయాలి. సిస్టమ్ ఫంక్షనింగ్, ఎక్స్పాన్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. 20 ఏళ్ళ కింద నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి 27 అప్పుడు మినిస్టర్గా ఉంటే నేను నిధులు తెచ్చి నా హుజరాబాద్లో నేను సేమ్ ఫిల్టర్ బెడ్లు కట్టించి కాకతీయ కెనాల్ నుంచి వెళ్ళి సింగాపూర్ చెరువును రిజర్వాయర్ చేసి 24 గ్రామాలకు నేను ఆ 20 ఏళ్ళ కిందనే నేను ఫిల్టర్ వాటర్ ఇచ్చిన. స్టిల్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్. సో దానికి కొత్తగా నువ్వు యాడ్ చేస్తూ పోయి అంటే మీరు యూనిఫామ్గా పాపులేషన్ బేసిస్ మీద ఫర్ హెడ్ ఇన్ని గ్యాలన్స్ సప్లై చేయడానికి ఇంత కాంట్రాక్ట్ అని చెప్పి మీరు ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలతోటి భూమిలో ఉన్నటువంటి పైప్ లైన్ వ్యవస్థ, ఓవరేజ్ ట్యాంక్స్, వాటి కనెక్షన్ అన్నీ ఉన్నాయి కదా. వీటికి లింకేజ్ చేసేటువంటి మెయిన్ పైప్ లైన్ వేసేయడానికి కొరకు నువ్వు పర్సన్కి ఇంత అని చెప్పేసానంటే ఈ సిస్టమ్ అంతా ఏ అకౌంట్లోకి వస్తుంది? ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? సెగ్మెంట్ వైజ్ ఇప్పుడు మానేరు ఉంది, మానేరుకు ఎన్ని కిలోమీటర్ల వైబిలిటీ ఉంటుందో అన్ని కిలోమీటర్లలో దానికి మెయిన్ హెడ్ పెట్టేసి అన్ని ప్రాంతాలకు అక్కడి సప్లై చేయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మహబూబ్నగర్ నుంచి వెళ్ళి శ్రీకాకుళం అన్నట్టుగా ఇట్లా టోటల్గా సిస్టమైజ్ చేసి ఇప్పుడు ఎక్కడికైనా కొన్ని 100,000 ఎకరాలలో మొత్తం పైపులు దొవ్వేసి పైపులు వేసి పెట్టిండు. ఒక రోజున ఎవడన్నా ఈ వేసిన మనుషులు ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. ఆ మెకానిజం ఇంజనీరింగ్ ఎవడెక్కడ పైపు ఉందో ఎక్కడ లీకేజ్ తెలుసుకునే పరిస్థితి ఉండదో అని నా భయం. నేను చిన్న స్కీమ్ పెడితేనే అది అప్పుడప్పుడు డిఫరెంట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు స్టార్ట్ అయిన జగిత్యాల ఈ రోజు వరకు కూడా అది ఫంక్షన్లో రాలే. అంటే 20 గ్రామాలకు డిజైన్ చేసిన స్కీమ్ సక్సెస్ కాలేదు. ఒక సిద్దిపేట సక్సెస్ అయింది, నాది సక్సెస్ అయింది. అంటే మేము పర్సనల్ కేర్ తీసుకున్నాం, సక్సెస్ అయింది. చిన్న సెగ్మెంట్ ఉంటే ఖర్చు తక్కువ, ఆపరేషన్ ఈజీ అవుతుంది. ఇప్పుడు వర్షాలు బాగా పడి చెరువులో నిండాక నీ ఏ వానికి రిక్వైర్మెంట్ లేదు. అన్ని ఊళ్ళలో ట్యాప్స్ ఉన్నాయి, అన్ని ఊళ్ళలో ఓఎస్ఆర్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది. వర్షాలే పడలేదనుకో, ప్రాజెక్టులోనే నీళ్ళు లేవనుకో, నీ స్కీమ్ ఏం పనిచేస్తుంది? నీకు మెయిన్ సోర్స్ దగ్గర నీళ్ళు లేవు. ఇలా శ్రీశైలంలో నీళ్ళు లేవు, నాగర్సాగర్ నీళ్ళు లేవు, పోచపాడు నీళ్ళు లేవు. ఇవే కదా మన మేజర్ ప్రాజెక్టులు. ఒక సంవత్సరం అసలే నీళ్ళు ఉండవు. భగీరథ పేరుందో మొత్తం వ్యవస్థ అంతా పైప్ లైనింగ్ అంతా ఉంటుంది. ఆఖరికి వాళ్ళు ఏ నీళ్ళు తాగాలి? మళ్ళీ అదే బోర్ నీళ్ళు, బావి నీళ్ళు ఎక్కడికో పోయి తెచ్చుకొని తాగాల్సిందే పరిస్థితే కదప్ప. నీకు అక్కడ ఇంటేక్ వాటర్ లేకుండా నువ్వు సిస్టంలో ఎట్లా స్ట్రెంత్ చేస్తావు? అందుకని ఏమన్నా ఫస్ట్ ఎన్ని టీఎంసీ నీళ్ళు అవసరం పడతాయి? 50 టీఎంసీ నీళ్ళు అవసరం పడతాయి. ఇప్పుడు అగ్రికల్చర్లో యూసేజ్కి ఉన్నటువంటి నీళ్ళు కాకుండా అదనంగా 50 టీఎంసీలు ఎక్కడ నువ్వు దీని కొరకు భగీరథ కొరకు స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ చేసినో చెప్పాలి ఫస్ట్. అది క్రియేట్ చేసుకొని దాన్ని ప్యారల్గా వాడుకునేటువంటి లైనింగ్ అంతా పెట్టుకొని దాన్ని యూటిలైజేషన్ తీసుకొచ్చుకుంటే మంచిది. చెరువు చేయకుండా కాలువలు దొరికితే వస్తుంది, కాలువల నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? మేము ఇటువంటి టెక్నికల్ అడ్వైజ్లే ఇస్తాను తప్ప నేను అబ్రప్ట్గా ఇప్పుడు కూడా అడ్డగోలుగా నేను వాదించను. కొన్ని సందర్భాలు మా వాళ్ళు కూడా అంటారు అంత పాజిటివ్గా. మిషన్ భగీరథ కాకతీయ ఫెయిల్యూర్ స్కీమ్స్ అంటారా? సక్సెస్ బాగా సాగుతున్నట్టే సక్సెస్ స్కీమ్ మంచిది, ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్, పేషెంట్ ఎట్ టు బి డైట్, నాట్ డైట్, ఈజ్ ఇన్ కోమా, జస్ట్ ఈజ్ ఇన్ కోమా. డే విల్ కమ్, మీ ఇట్లా అనుకోలేదు వర్షాలు పడిపోతే మేము ఏం చేయాలనేదే వస్తుంది ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీ మీడియా.